కల్తీ కల్లు దుకాణాలను మూసివేయాలని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో హిందూపురం ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొల్లెకుంట నాగరాజు మాట్లాడుతూ హిందూపురం చుట్టుపక్కల గ్రామాల్లో కల్తీ కల్లు తాగి ఇటీవల కాలంలో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారని, కానీ ప్రభుత్వ అధికారులు దీనిపై సరైన చర్యలు లేకపోవడంతో కల్తీ కల్లు తాగిన వారు మతిస్థిమితం లేకుండా అయిన వారిని సైతం గుర్తుపట్టలేని స్థితికి చేరి ఆసుపత్రి పాలు కావడమే కాకుండా ఎంతో మంది చనిపోతున్నా ప్రభుత్వం కల్తీ కల్లును నివారించడంలో విఫలమైందన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ కల్తీ కల్లు తాగి హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లను ఇటీవల ఉన్న అధికారులు సందర్శిస్తారని తెలిసిన వెంటనే వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి కొంతమందిని ఎండ్లకు మరికొంతమందిని వేరే ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ కల్లు తాగే వారి పరిస్థితి ఎలా అయిందంటే కల్లు తాగితే ఒక సమస్య, కల్లు తాగకపోతే మరో సమస్య ఎలా తయారైందని అన్నారు. హిందూపురం మండలం చౌలూరు గ్రామం పరిగి మండలంలోని శాసనకోట, మోదా, శ్రీరంగరాజుపల్లి, గొరవాహనవల్లి తదితర గ్రామాల నుంచి కల్లు తాగిన ఆడ మగ తేడా లేకుండా అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలయ్యారని, తక్షణమే దీనిపైన ప్రభుత్వం స్పందించి పూర్తి స్థాయిలో కల్తీ కల్లు నివారించాలని బహుజన సమాజ్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఎస్పీ నాయకులు దాసరి ఈశ్వరయ్య, సుబ్బరాయప్ప, న్యాయవాది లక్ష్మీనారాయణ, మౌలాలి, ఎస్ఆర్పల్లి శ్రీనివాసులు, లేపాక్షి మండల అధ్యక్షులు నవీన్ కుమార్, నాయకులు బాబు, కొట్నూరు గంగప్ప, బాలం గంగాధర్, శంకర్ పెద్దన్న, ముని పెద్దన్న, రవికుమార్, నడిపి వెంకట్రాముడు, తిప్పయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ నెల అక్టోబర్ 31 కల్తీ కల్లు తాగి దాదాపు 12 మంది అస్వస్థతకు గురయ్యారు. దానిపైన సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే దాదాపు ఆ రోజు హిందూపురంలో ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రిలో 12 మంది ఈ కల్తీ కల్లు తాగి అనారోగ్య పాలైనారు. దానికి ముందు అందరూ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, దానిపైన సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆ రోజు కలెక్టర్ గారు తనిఖీకి వస్తే ఉన్నదిన్నట్టుగా వెంటనే కలెక్టర్ గారు రాకుండా ముందే వాళ్ళని పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం తరలించారు. అదేంద్ర బాబు అంటే ఆ కళ్ళులో ఎటువంటి కల్తీ జరగలేదు, కల్తీ కళ్ళు తాగి మానేయడం వల్ల, ఈ తాగకపోవడం వల్ల ఈ రోగం వచ్చిందని చెప్పేసి ఈ వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసి ఈ విధంగా రిపోర్ట్ ఇవ్వడం చాలా బాధాకరం. ప్రజలారా, ఒక్కసారి మనం చూసుకుంటే ఇప్పుడు ప్రతి ఊర్లోనూ ఈ కల్లు మాఫియా రెచ్చిపోతున్నారు. ఎక్కడికక్కడ కల్లు దుకాణాలు ఏర్పాటు చేసి దానిలో క్రిమి సంహారానికి ఉపయోగించే క్లోరైడ్ కావచ్చు, మరియు డైజోఫామ్ కావచ్చు, మరియు సిల్వర్ యాసిడ్ కావచ్చు, వాటిని నీటిలో కలిపి రంగు నీళ్లు కలర్ వచ్చేలా కలిపి ఆ రంగు నీళ్లను ఈ పేద ప్రజలకు సప్లై చేస్తున్నారు. వీళ్ళు కార్మికులు కావచ్చు, మరియు కూలి పనులకు వెళ్లే ప్రజలు కావచ్చు, వాటిని కళ్ళు అని నమ్మి తాగి అనారోగ్యానికి గురవుతున్న ప్రజలారా, దీన్ని కానీ మనం పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రతిరోజు కూడా ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, మరియు ప్రైవేట్ ఆసుపత్రులు కావచ్చు, ఎంతో మంది అనారోగ్య పాలవుతారు. కాబట్టి నేను బహుజన్ సమాజ్ పార్టీ తరఫున వీటిని వెంటనే అధికారులు దానిపైన దాడులు చేసి ఎక్కడైతే కల్తీ కళ్ళు ఏర్పాటు చేస్తున్నారో వాటిని ముమ్మరంగా వాటిపై దాడి చేసి వెంటనే ఆపివేయాలని చెప్పేసి, ప్రజలు ప్రాణాలు కాపాడాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి అక్రమ దుకాణాలు, బెల్ట్ షాపులు కోకులుగా వెలుస్తున్నాయి. ఎక్కడికక్కడ ఈ కూలి పనులు చేసుకుంటూ దాదాపు ఇంటికి కూడా తీసుకోకుండా డబ్బులు సాయంత్రం లోపల వాటిని ఈ దుకాణాలకే పంచిపెట్టి తాగేసి వాటి ద్వారా కూడా అనారోగ్యంలో పాల్గొతున్నారు. కాబట్టి ప్రజలారా, వీటిని మనం గమనించాలి. భవిష్యత్తులో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలను మనము ఊహించుకోలేము. అనారోగ్యం కంపల్సరీ అవుతారు. ఈ సంబంధిత అధికారులు ఈ దుకాణాలపై దాడులు చేసి ఈ బెల్ట్ షాపులను కూడా మీరు అరికట్టాలి, వెంటనే స్టాప్ చేయాలి. లేకపోతే ఈ బెల్ట్ షాపులు ఎక్కడైతే ఉంటాయో వాటిని మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము వాటిపై దాడి చేసి తప్పకుండా మేము మీ అధికారులు చేయనట్టు పని మేమే చేసి చూపిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఈ అధికారులకు ఒకటే విన్నపం చేస్తున్నాం, దయచేసి వీటిని అక్రమ ఈ బెల్ట్ షాపులు కావచ్చు,
కళ్ళను కావచ్చు వెంటనే నివారణ చేయాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా వాళ్ళు తాగి ఇట్లా పడిపోతే ఇది ఎవరు చేస్తారంటే పని. ఇది తాగితే ఒక సమస్య, తాగేది వదిలేస్తే ఒక సమస్య వచ్చింది. ఈ కళ్ళుని ఈ మందు కళ్ళు తాగినోడు ఒక రకంగా తయారైపోతాడు, తాకపోతే ఒక రకంగా తయారైపోతాడు. అది రిపోర్ట్ ద్వారానే ఈరోజు మనకి ప్రభుత్వం అది గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యులు రిపోర్ట్ ద్వారానే మనకు అర్థమయ్యేది ఏమరా అంటే కళ్ళు తాగి వదిలేసినప్పుడు వీళ్ళకి ఈ సమస్య వచ్చింది. కళ్ళు తాగి వదిలేస్తే ఈ సమస్య వస్తే ఎట్లాంటి కళ్ళు వస్తుంది? ఇంకా ఉన్నతాధికారులంతా వస్తున్నారు పోతున్నారు, కానీ ఈ సమస్యకు పరిష్కారం లేకుండా పోయింది. దీనివల్ల చాలా రాబోయే తరాలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మానసిక స్థితి అనేటటువంటి కోల్పోతున్నారు. పబ్లిక్ అందించినటువంటి ఈ కళ్ళు ఏదైతే కల్తీ కళ్ళు ఉందో విచ్చలవిడిగా గ్రామాల్లో కూడా ఉంది. దీన్ని నివారించకపోతే దీన్ని ప్రభుత్వం నివారించకపోతే పబ్లిక్ ఏం చేసుకోగలుగుతారు? దీనికి బానిసలుగా తయారు చేసేసినారు. వాళ్ళు వేసేటటువంటి విషయంతో కూడుకున్నటువంటి పదార్థాలు వేసి దీన్ని తాకపోతే మేము తట్టుకోలేమో అనేసి చాలా గ్రామాల్లో చెప్తున్నారు. దీన్ని నివారించేటటువంటి బాధ్యత ఎవరిపైన ఉన్నది? రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. ఈ కూటమి ప్రభుత్వము వారు బాధ్యత తీసుకునేసి కళ్ళు దుకాణాలని వెంటనే బంద్ చేయించాలి. కల్తీ కళ్ళు, ఈ కళ్ళు ద్వారా ఏం జరుగుతుందంటే మానసికంగా రోగులుగా తయారైపోయినారు. అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఫ్యామిలీలు కూడాను ఈరోజు విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నాయి. దీన్ని పూర్తిగా నివారించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఈరోజు పబ్లిక్ నుండి అలిగేషన్ వస్తే నెక్స్ట్ రోజే వాళ్ళు కళ్ళు తయారు చేసేటటువంటి యాజమాన్యం కూడా రోడ్డుపైకి వస్తున్నారు. కారణం ఏంటి? మేము చేసే కళ్ళు నిజమైందే, వీళ్ళకి మామూలు రాలేదని, అది రాలేదని, ఇది రాలేదని అంటే చెప్పాలి వాళ్ళు కూడా రోడ్డుపైకి వస్తున్నారు. కారణం ఏంటి? ఇంకా దానికంటే ముందు ఉన్నటువంటి యంత్రాంగం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఈ విధంగా జరుగుతూ ఉంది. ప్రభుత్వ యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలి. ఇది కనుక రద్దు చేయకపోతే, ఈ కల్తీ కళ్ళు రద్దు చేయకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. మొన్న జరిగినటువంటి 30వ తారీఖున కలెక్టర్ గారు వస్తున్నారు అంటే చెప్పేసి ఆ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్లని వాళ్ళు వాళ్ళు బయటికి వెళ్ళిపోలేదు. వెళ్ళిపోయింటే బాగా తయారు చేసి పంపించిందాకపోవచ్చు ఉన్న పరంగా వాళ్ళని వేరే హాస్పిటల్కి తరలించేసి ఖాళీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఇది ఇంత అన్యాయానికి వడిగట్టడానికి కారణాలు ఏంటంటే ఎంత సంపాదన ఉంటే వాళ్ళందరినీ మేనేజ్ చేయగలుగుతున్నారు చూడండి. ఏదైనా ఒక విషయము అన్యాయం అంటే చెప్పేసి ఎవరన్నా బయటకు వస్తే కూడా వాళ్ళ నోరు కూడా తిరుగుకోకుండా తయారు చేసేంత ఒక వ్యవస్థ ఆ విధంగా తయారైందంటే ఆ కల్తీ అనేటటువంటిది ఏ స్థాయిలో జరుగుతూ ఉంది అనేది ఒకసారి అందరూ కూడా ప్రశ్నించుకోవాలి. దీన్ని కల్తీ కళ నివారించకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం.